वत्साङ्कित श्रीकौस्तुभधर भावक भयहर पाहि मुकुन्द। శ్రీకృష్ణ శరణం మమ. బృందావనంలో తిరుగుతున్నప్పుడు కొమ్మల మించి కొమ్మలకి కోతులు తిరుగుతున్నాయి. అది చూసి స్వామి కూడా ఆ చెట్లు ఎక్కిపోయి ఆ కొమ్మల మించి కొమ్మలకు దూకుతున్నట్ట. ఆ దుమకడం ఎలా ఉందంటే ఆ వానరాలను అనుకరిస్తున్నాడా అన్నట్టుగా వాటిని అనుకరించుతూ ఆయన దుముకుతూ తిరుగుతున్నాడు. ఇక్కడ కొమ్మల మీద దుమికి ఆడేటువంటి బాలకృష్ణుని యొక్క మోహన రూపాన్ని దర్శిస్తూ మనకు ప్రదర్శిస్తూ ఉన్నారు ఆ వైమానికులు. వాళ్ళలా చూస్తున్నారని నారాయణ తీర్థులు చూస్తూ మనకు చూపిస్తున్నారు. ఆ దివ్యంగా సంచరిస్తూ ఆ చెట్టు కొమ్మల మించి దుముకుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్యామ సుందరాకారం అతుల విహారం. ఆ విహారములు ఎలా ఉన్నాయి అంటే సాటి లేని విధంగా ఉన్న అతుల విహారం. విహారం అంటే తిరుగుళ్ళు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అలా సంచరిస్తున్న కృష్ణుడు సామాన్యుడు కాడు, అఖిల లోకములకు ఆధారమైనటువంటి వాడు. అంటే క్రిందునున్న మానవలోకాలకే కాదు, దాని క్రిందున్న పాతాళాది అధోలోకములకు, భూలోకానికి పైనున్నటువంటి స్వర్లోకాదులకు కూడా ఇతడే ఆధారము. త్రిభువన వపుషం అయినటువంటి స్వామి అఖిల లోకాధారం ఇహవత్సానుచరం. ఇక్కడ ఇహ అనే మాట చాలా సముచితంగా ప్రయోగించారు నారాయణ తీర్థుల వారు. ఇహ అంటే ఇక్కడ అనర్థం. అఖిల లోకాధారుడైన పరమాత్మ ఇక్కడ దూడల వెంట తిరుగుతున్నాడు. వత్సానుచరం అధిక సాహస ఉత్సాహ వీర్యముదారం. ఇది ఎప్పుడైనా కూడా మానవ జన్మలో ఉండవలసిన సార్థకత ఏమిటి అంటే సాహసము, ఉత్సాహము, వీర్యము. ఈ మూడు కూడా మంచి ఆరోగ్యం కలిగినటువంటి చక్కని మార్గంలో ఉన్న పురుషుడికి ఉంటాయి ఈ గుణములు. ఇక్కడ పురుషుడు అంటే కేవలం మగవాడని అర్థం కాదు, మానవుడు. మానవులందరికీ ఉండవలసినవి ఇవే: సాహసము, ఉత్సాహము, వీర్యము. ఇవి మంచి చైతన్యము, సత్వగుణము ఉన్న వారిలో కనబడుతుంటాయి. సాహసము అంటే బెరుకు లేకుండా ప్రవర్తించడం. ఉత్సాహము అంటే ఏ పనైనా చేయడానికి అన్ని విధములైన సంతోషంతో పూనుకోవడం. తర్వాత వీర్యము అనగా ఆ పని చేయగలిగే సమర్థత. అందుకు ఏ పనిలో సాఫల్యం పొందాలన్నా ఈ మూడు చాలా అవసరం. ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా తిరిగాడో కృష్ణుడు. మరి రాముడు మాత్రం తక్కువ తిన్నాడా? ఆయన అంతే, ఎప్పుడు ఉత్సాహమూర్తిగానే ముందుకు వెళుతూ ఉంటాడు. అలాంటి రాముణ్ణి, కృష్ణుణ్ణి ఆరాధించే భారత జాతి కూడా సోమరితనాన్ని, బెరుకుతనాన్ని, భయాన్ని విడిచిపెట్టి అలాంటి ఉత్సాహంతో కార్యరంగంలో ఉన్నప్పుడు అన్ని రంగాల్లోనూ ముందంజ వేయగలం. ఇది మనకు రామకృష్ణుల నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. అందుకే ఆ దివ్యావతారంలో చూపించిన పౌరుష లక్షణములు ఏవైతే ఉన్నాయో దాన్ని పౌరుషం అంటారు. ఒక పని చేయడానికి కావలసిన సంపూర్ణమైన శక్తులను ప్రకటించడమే పౌరుషం. అంతేగాని పౌరుషం అనగానే అవతల వాడు తిట్టగానే ఇటు ఉక్రోషం రావడం కాదు పౌరుషం అంటే. పురుషుడికి ఉండవలసినటువంటి కార్యనిర్వహణ సామర్థ్యమే పౌరుషం అంటే. అది అధిక సాహస ఉత్సాహ వీర్యం ఉదారం. స్వామి వద్ద ఈ సాహస ఉత్సాహ వీర్యములన్నీ కూడా అధికంగానే ఉన్నాయి, సంపూర్ణముగా ఉన్నాయి. ఆయన దగ్గర సంపూర్ణంగా ఉంటాయి, మన దగ్గర ఏదో కావలసినంత ఉంటాయి. ముఖ్యంగా బృందావనంలో సంచరించేటటువంటి ఆ కృష్ణ పరమాత్మని ఎన్ని రకాలుగా ధ్యానించవచ్చో ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు నారాయణ తీర్థులు. ఇవన్నీ ధ్యానములు. ఇవి వర్ణన కాదు, గానము కాదు, ధ్యానం. వినేవాడు భక్తితో వింటే వాడికి ధ్యానం, చదివేవాడు భక్తితో చదివినా, చెప్పేవాడు భక్తితో చెప్పినా వాళ్ళకి ఇది ధ్యానమే. కృష్ణ రూప వర్ణనని ఎప్పుడు అనకూడదు, కృష్ణ రూప ధ్యానమని అనాలి. మరి వర్ణన కదండి అంటే ధ్యానించడం కోసమే వర్ణన. ఎందుకంటే వర్ణన వింటున్నంతసేపు మన మనస్సులో బొమ్మ కట్టినట్టు ఆ బృందావనం, ఆ బృందావనంలో యమునా నది తీరంలో ఆ చెట్ల నడుమ గోపబాలకులతో కలిసి ఆ చెంగును దూకుతున్న దూడల వెంట తాము పరుగులు పెడుతూ అల్లరి పెడుతున్న కృష్ణ పరమాత్మ యొక్క ఆ స్వరూపంలో ఆయన నాట్యం చేస్తున్నట్ట మధ్య మధ్యలో. ఈ నాట్యం చేస్తూ ఉంటే మిగిలిన గోపబాలకులు ఆనందంగా చూస్తూ పరవశించిపోయి చప్పట్లు కొడుతున్నారు. అయితే ఆ నాట్యం ఎలా ఉన్నదంటే ఆయన చేతులకు పెట్టుకున్న కంకణములు అవన్నీ కూడా మోగిపోతున్న ఆయన నాట్యం చేస్తుంటాయి. క్వణిత కింకిణీ ఘణ లలిత లాస్యం. ఆ చేతులకు పెట్టిన కంకణములు, అదేవిధంగా కాళ్ళకు పెట్టుకున్నటువంటి పట్టీలు, ఇక నడుముకు చుట్టుకున్న వడ్డాణంలో ఉన్న మువ్వలు, ఇవన్నీ కూడా మోగిపోతూ ఉన్నాయి. ఆ మోతలతో ఆయన లాస్యం చేస్తున్నాడు. లాస్యము అన్నది నృత్యంలో భాగమైన ఈ పదం ప్రయోగించడంలో విశేషం ఉన్నది. లాస్యము అంటే కోమలమైనటువంటి రీతిలో చేసే నాట్యాన్ని లాస్యం అంటారు. అంతేగాని తీవ్రమైన రీతిలో చేస్తే దాన్ని ఉద్ధతము అంటారు. ఆ ఉద్ధత వృత్తితో చేస్తే దానికి ఆర్భటి అని మరొక పేరున్నది. అప్పుడు తాండవం అనాలి. కానీ స్వామి చేస్తున్నది లాస్యం, అంటే కోమలమైన వృత్తి. ఎందుకంటే బాలుడు కదా, ఆ బాలుల్లో ఉన్న సౌకుమార్యం సహజంగా ఉంటుంది. అందుకే లలిత లాస్యం, అందమైన ఆ కోమల రీతిలో సాగే కైశికీ వృత్తితో కూడిన నాట్య విశేషాన్ని లాస్యము అని అంటారు. అలాంటి కోమల రీతిలో కైశికీ రూప నృత్యాన్ని చేస్తున్నటువంటి ఆ స్వామి మధ్య మధ్యలో పాడుతున్నట్ట. అన్ని కళలు స్వామి స్వరూపాలే.
అందుకే నాట్యం తర్వాత గానం చెప్తున్నారు. అందులో స్వామి వేణుగానమే కాదు, గాత్రగానం కూడా చేస్తున్నాడు, కంఠంతో గానం చేస్తున్నాడు. అది క్వాపి మధుమధుర గీత సాస్యం. ఇక్కడ ఈ గానాన్ని మనం 2 రకాలుగాను ఈ వర్ణంతో తీసుకోవచ్చు. మధుమధుర గీతాన్ని ఆయన గానం చేస్తున్నాడు. అది ఎలా ఉందంటే అనిర్వచనీయమైనటువంటి మాధుర్యం ఉంది ఆ గీతంలో. ఎందుకంటే వేదాలకే ప్రాణం పోసిన దివ్య నాదం స్వామి. అందుకు ఆ కంఠం నుంచి వస్తున్నటువంటిది ఆ బ్రహ్మగాంధర్వ గీతం. అది పలుకుతూ ఉన్నది గాన రూపంలో. అంతేకాదు సాస్యం, హాస్యం అంటే వదనము అని అర్థం. సాస్యము అంటే అలాంటి వదనముతో కూడినవాడు. ఎలాంటి వదనం? మధుర గీతములను ఆలపిస్తున్న వదనముతో కూడినవాడు అని చెప్పారు ఇక్కడ. మధుర గీతములు ఆలపించడం అంటే కంఠగానము చెప్పవచ్చు, వేణుగానము చెప్పవచ్చు. ఆ వేణుగానము కూడా మధుమధుర గీతమే. దానిని ఆలపిస్తున్న అందమైన వదనము అంటే వేణువును ఊదుతూ ఉన్నటువంటి స్వామి యొక్క వదనము. మధ్య మధ్యలో నాట్యం చేస్తున్న స్వామి యొక్క లీలా మనోహర రూపము. అటువంటి పరమాత్మని పశ్యత పశ్యత భగవంతం అంటున్నారు వైమానికులు. ఆ కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.